Praise Lord, children. It's so happy occasion because it's Sunday and we have Sunday school. So I hope that everyone is safe, kept by God's power. దేవుని శక్తి చేత ప్రతి ఒక్కరు కూడా కాపాడబడి ఉన్నారు. అందుకు దేవునికి స్తోత్రములు. కనుక తిరిగి దేవుడు మనకు ఈ యొక్క ఆదివారంలో మంచి సండే స్కూల్ మనకి ఇచ్చినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తాము. కాబట్టి సండే స్కూల్ మనము ప్రారంభించడానికి మునుపు మొదటగా ప్రార్థన చేసుకున్నాం. కనుక మీ బైబిల్స్, మీ సాంగ్ బుక్స్ అన్నీ రెడీగా ఉన్నాయని నేను అనుకుంటాను. కాబట్టి గెట్ ఆల్ ఆఫ్ దెమ్ రెడీ అండ్ దోస్ ఆర్ ఆల్రెడీ రెడీ ప్లీజ్ కమ్ అపాన్ యువర్ నీస్. మోకరించండి. మీరు ఎక్కడున్నా మీ ఇంట్లో సోఫాల మీద కూర్చోవద్దు, మోకరించాలంటే కిందికి రావాలి. సో ఎవ్రీ వన్ ఆఫ్ యూ కమ్ అపాన్ యువర్ నీస్. ప్రార్థన చేసుకున్నామా? మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధులకు దేవా, అమూల్యమైన ఈ సమయాన్ని నీ ప్రేమను బట్టి మాకు ఇచ్చినందుకై స్తుతించి ఆరాధించి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ యొక్క సమయంలో మా పైన దయ చూపించి మా చిన్న బిడ్డలను మీరు కనికరించి ఈ వారమంతయు ప్రభా వారిని సంరక్షించి నీ క్షేమాన్ని వారికి ఇచ్చి భద్రతను వారికి ఇచ్చి వారిని వారి కుటుంబాలని మీరు కాపాడిన నీ గొప్ప ప్రేమ కొరకై స్తోత్రములు. ఇచ్చిన బిడ్డలు ప్రభా నీ యొక్క రాజ్యమును కొరకై వారు సిద్ధపడాలనేదే నీ ఆశ. కనుక ప్రభా ఈ యొక్క సండే స్కూల్ పరిచర్య ద్వారా బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డలను దర్శించి బిడ్డలను ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాం. చిన్న బిడ్డలు నువ్వు ప్రేమించేవాడు, ఇలాంటి వారిది పరలోక రాజ్యము అని చెప్పి ఉన్నారు. కనుక ఇక చిన్న బిడ్డలను ప్రభా ఈ దినం మీరు ఆశీర్వదించుము, నీ కృపచేత వారిని బలపరచుము, నీ శిలువ రక్తపు యొక్క శక్తి కిందికి ప్రభా నీ బిడ్డలను తీసుకురము, దుష్టత్వము నుండి కాపాడుము, జీవం గల దేవుని రక్షకునిగా హృదయంలో ఎరుగుటకు విస్తారముగా నీ కృపను వారికి దయచేయము. ఈ దినం పరిచర్యలో పాల్పొందుతున్న నీ బిడ్డలకు సహాయం దయచేయము. లెసన్ చెప్పు బిడ్డలు పాటలు పాడువారు ప్రభా, అదే రీతిగా ఆన్లైన్ ఎక్విప్మెంట్తో డీల్ చేస్తున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునము, కనికరించము, వారి పరిచర్యను మీరు ఆశీర్వదించము. ఈ పరిచర్య ద్వారా బిడ్డలందరూ కూడా క్షేమాభివృద్ధి పొంది ప్రతి వారు కూడా యేసు ప్రభు వైపు త్రిప్పబడి యేసు ప్రభు వైపు ఆకర్షించబడుటకు నీ కృప దయచేయము. ఈ పరిచర్య ద్వారా మిమ్మల్ని మీరు మహిపరుచుకోమని సాతాను శక్తిని యేసు నామములో బంధిస్తూ శక్తి గల యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. సరే, మనమందరము సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందామా? సో లెట్స్ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ us another new day. So we'll sing this is the day that the Lord has made. ఆ పాట పాడుకుందాము. మీరు ఆ సమయంలో మీరు ఏం చేయొచ్చు అంటే మీకు పాట వస్తే మీరు క్లాప్స్ కొట్టుకుంటూ కూడా మీరు పాడొచ్చు. విల్ సింగ్ డిఫరెంట్ సాంగ్స్ యాజ్ మెడ్లీ. సో జాయిన్ us as we sing. This is the day that the Lord has made, that the Lord has made. We will rejoice and be glad in it, For this is the day that the Lord has made. We will rejoice and be glad in it. This is the day that the Lord has made. ఇదే దినం ప్రభు చేసినది ఉత్సాహించి స్తుతి పాడెదము. ఇదే దినం ప్రభు చేసినది, ఉత్సాహించి స్తుతి పాడెదము. ఇదే దినం
ప్రభు చేసినది. యహీ హై దిన్, యహీ హై దిన్, యహీ హై దిన్, प्रभु ने बनाया, प्रभु ने बनाया. आनंद से स्तुति गीत गाएंगे, स्तुति गीत गाएंगे. यही है दिन प्रभु ने बनाया, आनंद से स्तुति गीत गाएंगे. यही है दिन, यही है दिन प्रभु ने बनाया. I will enter his gates with thanksgiving in my heart. I will enter his courts with praise. I will say this is the day that the Lord has made. I will rejoice for he has made me glad. He has made me glad, he has made me glad. I will rejoice for he has made me glad. He has made me glad, he has made me glad. I will rejoice for he has made me glad. Alive, alive, alive forevermore. My Jesus is alive, alive forevermore. Alive, alive, alive forevermore. My Jesus is alive. Sing hallelujah, sing hallelujah. My Jesus is alive forevermore. Sing hallelujah, sing hallelujah. My Jesus is alive. All right. Now we will sing one more song. It's a prayer song. We'll sing నీ చేతితో నన్ను పట్టుకో. ఆ పాట పాడుకుందాము. మీరు అందరు కూడా ఎక్కడున్నా కూడా మాతో పాటు కలిసి ఈ పాట పాడాలా. నీ చేతితో నన్ను పట్టుకో. ప్రార్థన పూర్వకంగా పాడాలా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకారాలోయలోనా సంచరించిన భయము లేదు. అంధకారాలోయలోనా సంచరించిన భయము లేదు. నీ వాక్యం శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడియుంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడియుంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనెమ్ము నీదు ప్రేమను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనెమ్ము నీదు ప్రేమను. ఈ భూమిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. ఈ భూమిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము
నీ సేవ చేసేదన్. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఆల్ రైట్, మనం ఇంకో పాట పాడుకుందాము. స్తుతులు పాడదాం యేసు ప్రభునకు, సమస్తమిచ్చిన సృష్టికర్తకు. పాట పాడుకుందాం. స్తుతులు పాడేదం యేసు ప్రభునకు, సమస్తమిచ్చిన సృష్టికర్తకు. స్తుతులు పాడేదం యేసు ప్రభునకు, సమస్తమిచ్చిన సృష్టికర్తకు. మరణమున్ జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజింతుము. రారాజును మరణమున్ జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజింతుము. రారాజును స్తుతులు పాడేదం యేసు ప్రభునకు, సమస్తమిచ్చిన సృష్టికర్తకు. స్తుతులు పాడేదం యేసు ప్రభునకు, సమస్తమిచ్చిన సృష్టికర్తకు. ఇప్పుడు ఒక హిందీ సాంగ్ పాడుకుందాం. కౌన్ హై జో సబ్కో ప్యార్ కర్తా, సబ్కే దిలోం కో జో హర్తా. పాట పాడుకుందాము. कौन है जो सबको प्यार करता, सबके दिलों को जो हरता. कौन है जो सबको प्यार करता, सबके दिलों को जो हरता. वही जो आगे पीछे साथ चले, मन के ज्योति बन के जले. प्यारा प्यारा यीशु मसीह, गाएंगे गीत ताली बजा के, दिल अपना सजा के उसने दी हमको खुशी. कौन है जो सबको प्यार करता, सबके दिलों को जो हरता. कौन है जो सबको प्यार करता, सबके दिलों को जो हरता. वही जो आगे पीछे साथ चले, मन के ज्योति बन के जले. प्यारा प्यारा यीशु मसीह, गाएंगे गीत ताली बजा के, दिल अपना सजा के उसने दी हमको खुशी. Okay, we'll sing one more Hindi song. I love Hindi songs, so we'll sing Hindi song. One more Hindi song we'll sing. Bolo Raja Yeshu ki jai, Bolo Raja Yeshu ki jai. बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय. चरनी में आया राजा यीशु, ज्योति दिखाया राजा यीशु. चरनी में आया राजा यीशु,
ज्योति दिखाया राजा यीशु, बंधन खोला राजा यीशु, हमको बचाया राजा यीशु, अंदर आया राजा यीशु, बंधन खोला राजा यीशु। बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय। आओ हम मिलकर चले यीशु के साथ, तन मन और धन लाए यीशु के पास। आओ हम मिलकर चले यीशु के साथ, तन मन और धन लाए यीशु के पास। वही हमारा राजा यीशु, आओ हम मिलकर गाए राजा यीशु, वही हमारा राजा यीशु, आओ हम मिलकर गाए राजा यीशु। बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय। Okay, one more Hindi song. We'll sing दुनिया के कोने कोने में गूंज रहा यीशु का नाम. ఆ పాట పాడుకుందాము. दुनिया के कोने कोने में गूंज रहा यीशु का नाम, दुनिया के कोने कोने में गूंज रहा यीशु का नाम, कैसा प्यारा यीशु का नाम, दुनिया में हल्लेलुया, कैसा प्यारा यीशु का नाम, दुनिया में हल्लेलुया। एशिया के कोने कोने में गूंज रहा यीशु का नाम, एशिया के कोने कोने में गूंज रहा यीशु का नाम, कैसा प्यारा यीशु का नाम, एशिया में हल्लेलुया, कैसा प्यारा यीशु का नाम, एशिया में हल्लेलुया। इंडिया के कोने कोने में गूंज रहा यीशु का नाम, इंडिया के कोने कोने में गूंज रहा यीशु का नाम, सबसे प्यारा यीशु का नाम, इंडिया में हल्लेलुया, सबसे प्यारा यीशु का नाम, इंडिया में हल्लेलुया। तेलंगाना के कोने कोने में गूंज रहा यीशु का नाम, तेलंगाना के कोने कोने में गूंज रहा यीशु का नाम, कैसा प्यारा यीशु का नाम, तेलंगाना में हल्लेलुया, कैसा प्यारा यीशु का नाम, तेलंगाना में हल्लेलुया। हैदराबाद के कोने कोने में गूंज रहा यीशु का नाम, हैदराबाद के कोने कोने में गूंज रहा यीशु का नाम, कैसा प्यारा यीशु का नाम, हैदराबाद में हल्लेलुया, कैसा प्यारा यीशु का नाम, हैदराबाद में हल्लेलुया। सैनिकपुरी के कोने कोने में
गूंज रहा यीशु का नाम, सैनिकपुरी के कोने कोने में गूंज रहा यीशु का नाम, सबसे प्यारा यीशु का नाम, सैनिकपुरी में हल्लेलुया, सबसे प्यारा यीशु का नाम, सैनिकपुरी में हल्लेलुया. ఇప్పుడు కొన్ని యాక్షన్ సాంగ్స్ పాడుకుందాం. విల్ సింగ్ ఐ విల్ ఫ్లై లైక్ ఎన్ ఈగల్ విత్ ద వింగ్స్ ఇన్ టు ద స్కై. ఆ పాట పాడదాము. I will fly like an eagle with the wings into the sky. For the Lord's my Jehovah is the power and my guide, and He lifts me up to the heavens above. The power and the mighty one, the tower of the evil one. Nothing can tie me down. Nothing in this world can tie me down. I will fly like an eagle with the wings into the sky. For the Lord's my Jehovah is the power and my guide, and He lifts me up to the heavens above. The power and the mighty one, the tower of the evil one. Nothing can tie me down. Nothing in this world can tie me down. Nothing in this world can tie me down. రెక్కలు చాచెదము, పై పైకెగిరెదము, రెక్కలు చాచెదము, పై పైకెగిరెదము, పక్షిరాజు వలె రెక్కలు చాచి పై పైకెగిరెదము, పక్షిరాజు వలె రెక్కలు చాచి పై పైకెగిరెదము. సందేహం కలిగినను ఎదురైనాను, కష్టాలు కన్నీరు ఎదురొచ్చినను, పక్షిరాజు వలె రెక్కలు చాచి పై పైకెగిరెదము, పక్షిరాజు వలె రెక్కలు చాచి పై పైకెగిరెదము. రెక్కలు చాచెదము, పై పైకెగిరెదము, రెక్కలు చాచెదము, పై పైకెగిరెదము, పక్షిరాజు వలె రెక్కలు చాచి పై పైకెగిరెదము, పక్షిరాజు వలె రెక్కలు చాచి పై పైకెగిరెదము. ఓకే, విల్ సింగ్ వన్ మోర్ యాక్షన్ సాంగ్. విల్ సింగ్ అందమైన పువ్వులను అందరాని చెట్లను. ఆ పాట పాడుకుందాం. అందమైన పువ్వులన్ అందరాని చెట్లను, అందమైన పువ్వులన్ అందరాని చెట్లను, అందు ఎందు ఎగిరెడి పక్షులను చేసెను, అందు ఎందు ఎగిరెడి పక్షులను చేసెను. ప్రేమగల దేవుడు నిన్ను కూడా చేసెను, ప్రేమగల దేవుడు నన్ను కూడా చేసెను, ప్రేమగల దేవుడు నిన్ను నన్ను చేసెను, ప్రేమగల దేవుడు నన్ను నిన్ను చేసెను. అందమైన పువ్వులన్ అందరాని చెట్లను, అందమైన పువ్వులన్ అందరాని చెట్లను, అందు ఎందు ఎగిరెడి పిట్టలను చేసెను, అందు ఎందు ఎగిరెడి పిట్టలను చేసెను. ప్రేమగల దేవుడు నిన్ను కూడా చేసెను, ప్రేమగల దేవుడు నన్ను కూడా చేసెను, ప్రేమగల దేవుడు నిన్ను నన్ను చేసెను. ఓకే,
అండ్ విల్ సింగ్ వన్ మోర్ సాంగ్. విల్ సింగ్ సారె మీద నేను సారే సారెకు, ఆ పాట పాడుకుందాం. సారే మీద నేను సారే సారేకు, జారిపోవుచున్నా కరుణ చూపుమా. సారే మీద నేను సారే సారేకు, జారిపోవుచున్నా కరుణ చూపుమా. నీదు మంచి రూపం నాలో ఏర్పడన్, నీదు మంచి రూపం నాలో ఏర్పడన్. మలచి మలచి చేయుమా మంచి పాత్రగా, మలచి మలచి చేయుమా మంచి పాత్రగా. సారే మీద నేను సారే సారేకు, జారిపోవుచున్నా కరుణ చూపుమా. సరే, మనమందరము బైబిల్ పైకెత్తి భలే భలే మాట బంగారు మాట ఆ పాట పాడుకుందాము. భలే భలే మాట బంగారు మాట పూర్తి పాట పాడుకుందాం. మీరు ఒకవేళ పూర్తి పాట రాదంటే విని నేర్చుకోండి. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. దీర్ఘ శాంతము గలవారమై, కీడుకు కీడు చేయకయు, మేలైన దానిని చేపట్టుచు ప్రార్థన జీవితము జీవించుడి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూనే సాగుడి, చెల్లించుచూనే సాగుడి. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. కెన్ ఐ హ్యావ్ జస్ట్ వన్ మైక్? ఒకటే మైక్ పెట్టు, ఇది ఒక్కటి పెట్టుకుంటా. మనము లెసన్ వినే ముందు ప్రార్థన చేసుకుందామా? అందరు కళ్ళు మూసుకోండి. మీరు ఎక్కడున్నా సరే మీకోసము మీరు ప్రార్థన చేసుకోండి. నేను కూడా మీ అందరి కోసము ప్రేయర్ చేస్తాను. ప్రేమ, కృప, కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రభా ఉదయకాల సమయంలో పిల్లలందరితోని మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం.
పిల్లలకి ప్రభా ఈ లెసన్ అర్థం అవడానికి మీరే కృప చూపించి సహాయం చేయండి. నేను కూడా ప్రభా ఈ లెసన్ నేర్పిస్తుండగా మీ యొక్క మాటలు నా నోట్లో ఉంచండి, సహాయం చేయండి, మమ్మల్ని నడిపించండి, కృప చూపించమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి పెట్టుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఏంటిది అన్న కప్స్ పట్టుకొచ్చిండని చూస్తుండ్రా? ఇవాళ మీకు బొమ్మలు ఏం చూపియా. ఏందన్నా బొమ్మలు లేవా ఇవాళ చూపించడానికి? నో పిక్చర్స్ టుడే అనవచ్చు కదా. ఇవాళ మన ప్రాప్స్ ఇవే. ఓకే సరే. మీరు ఎప్పుడన్నా మీ ఇంట్లో కూడా కప్స్ ఉంటాయి కదా. కప్స్తో ఏం చేస్తారు మీరు? యూ డ్రింక్ టీ, యూ డ్రింక్ మిల్క్, లేకపోతే యూ కుడ్ డ్రింక్ కాఫీ ఆల్సో కదా. అట్లా మనము కప్స్ని వాడతాం కదా. సరే, ఇవాళ మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్స్ని మనము చూసుకుందాం. సరేనా? చూసుకుందామా? సరే, ఫస్ట్ మనము ఈ కప్పును చూద్దాం. ఏందో దీని కథ ఏందో చూద్దాం. సరేనా? ఈ కప్పు చూసినారా? బయటికి ఎంత మంచిగా ఉంది, చాలా బాగుంది కదా ఈ కప్పు. కానీ చూసామా దీనికి ఏముందో, డిఫెక్ట్ ఏముంది దీనికి ఒక హోల్ ఉంది కదా. సపోజ్ ఈ కప్పులో నేను ఒక 1 లీటర్ మిల్క్ పోసిన అనుకోండి, ఇట్లా అని తీసుకొని పోస్తూనే ఉన్నా అనుకోండి, ఏమవుతుంది? దీంట్లో నుంచి పోతుంది, ఇట్లా అని బయటికి వచ్చేస్తుంది కదా. చాలామంది సండే స్కూల్ పిల్లలు కూడా ఇట్లనే ఉంటారు. చాలామంది క్రిస్టియన్స్ కూడా ఇట్లనే ఉంటారు. ఎట్లా తెలుసా? చాలా వాక్యం వింటారు, వాళ్ళకి అన్ని స్టోరీస్ తెలుసు. అన్నా నాకు బైబిల్లో ఉన్న అన్ని స్టోరీస్ తెలుసానా, నాకు మిషనరీ స్టోరీస్ కూడా తెలుసానా, నాకు మెమరీ వర్సెస్ కూడా వచ్చానా, నాకు అన్ని పాటలు వచ్చాను నా బైబిల్లో, సాంగ్ బుక్లో ఉన్న పాటలన్నీ వచ్చానా అంటారు కదా. అట్లా అంటారు. కానీ వాళ్ళు కొంతమంది ఎట్లుంటారు అంటే ఎంత విన్నా కూడా ఎన్ని మెమరీ వర్సెస్ వచ్చినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ఇది నేర్చుకున్నా కూడా ఎట్లుంటారు తెలుసా? వాళ్ళ లైఫ్ మారదు. ఎన్నో లెసన్స్ వింటారు, ఎంతో వాక్యం వింటారు, ఎన్నో మెసేజెస్ వింటారు, కానీ అన్నీ కూడా ఇట్లా మిల్క్ పోస్తే ఎట్లా కింది నుంచి కారిపోతుందో కొంతమంది క్రిస్టియన్స్ అట్లుంటారు. ఎన్నో లెసన్స్ వింటారు, ఎన్నో మెసేజెస్ వింటారు, కానీ వాళ్ళ బ్రతుకులో చేంజే ఉండదు. మెసేజెస్ వింటారు, చర్చ్కి వస్తారు, సండే స్కూల్లో కూర్చుంటారు, కానీ వాళ్ళకి ప్రైడ్ ఉంటుంది, జెలసీ ఉంటుంది, ఇంకా అబద్ధాలు, దొంగతనాలు, బూతు మాటలు అవన్నీ మాట్లాడుతూనే ఉంటారు. కానీ అన్నీ తెలుసు వాళ్ళకి, దేవుని గురించి తెలుసు, లేకపోతే వాళ్ళకి బైబిల్లో అన్ని స్టోరీస్ తెలుసు, లేకపోతే వాళ్ళకి చర్చ్కి కూడా రెగ్యులర్గా సండే స్కూల్కి కూడా ఎవ్రీ సండే వస్తారు కదా. ఎంత సాడ్ లైఫ్ కదా. అన్నీ తెలుసు కానీ లైఫ్లో చేంజ్ లేదన్నమాట. మీరు కూడా అట్లున్నారా? ఒకసారి పరీక్ష చేసుకోవాలా, ఎట్లుంది ఈ కప్పు, ఎందుకన్నా వస్తుందా? మీరు కూడా ఒకవేళ నాకు అన్ని స్టోరీస్ తెలుసనా, నాకు అన్ని సాంగ్స్ తెలుసనా, అన్ని పాటలు తెలుసనా, కానీ ఇంకా డిసొబీడియన్స్ చూపించుకుంటా, ఇంకా విన్న వాక్యం ఏం చేయాలి? మనము ఒబీడియన్స్ చూపించాలా. ఒబీడియన్స్ చూపించకపోతే ఈ కప్పులాగా కొంతమంది ఎట్లుంటారు? ఈ చెవులో ఇంటర్ ఇట్లా అని ఈ చెవుల నుంచి వదిలేస్తారంటారు కదా మన టీచర్స్, అప్పుడప్పుడు అట్లుంటారు ఈ క్రిస్టియన్స్ కూడా. మెసేజెస్ వింటారు కానీ మారరు. సండే స్కూల్ పిల్లలు కూడా అంతే. కొంతమంది స్టోరీస్ అన్నీ తెలుసు, బైబిల్ స్టోరీస్ తెలుసు, కానీ వాళ్ళు ఏమీ మార్పు ఉండదు వాళ్ళ లోపల. ఎప్పుడు చూడు అల్లరి చేస్తారు, మమ్మీ డాడీని విసిగిస్తారు, మళ్ళీ తర్వాత చెడ మాటలు మాట్లాడతారు, అంతా దేవునికి అయిష్టంగా జీవిస్తారు కదా. మనము ఈ కప్పులాగా ఉండొద్దు. ఒకవేళ మీరు ఈ కప్పులాగా ఉన్నట్లయితే మీరు మీ లైఫ్ని మార్చుకోవాలా. సరేనా? సరే, ఇంకా 3 కప్స్ ఉన్నాయి. ఇంకో కప్పు చూద్దాం ఇప్పుడు. సరేనా? ఇంకో కప్పు ఏదంటే ఈ కప్పు చూసినారా? ఈ కప్పు ఎట్లుంది? ఈ కప్పు అంతా బాగానే ఉంది, కానీ ఒక ఇంపార్టెంట్ థింగ్ మిస్సింగ్ దీనికి. ఏంటిది గెస్ చేయండి? దీనికి హ్యాండిల్ మిస్సింగ్. హ్యాండిల్ ఎంత ఇంపార్టెంట్ కదా కప్కి. హ్యాండిల్ లేదనుకోండి ఏమవుతుంది? తాగలేరు, వేడివేడిగా ఉంటుంది. మీరు ఏ కార్పొరేట్ మీటింగ్కి పోయినా, లేకపోతే ఎక్కడన్నా ప్రేయర్ మీటింగ్ పోయినా కూడా కప్లో టీ ఇచ్చినప్పుడు దానికి హ్యాండిల్ ఉంటుంది కదా. హ్యాండిల్ లేకపోతే ఏమవుతుంది?
హ్యాండిల్ లేకుండా, సపోజ్ మీరు మా ఇంటికి వచ్చినారనుకోండి, మీకు హాట్ చాక్లెట్ మిల్క్ ఇచ్చినా అనుకోండి దీంట్లో, మీరు తీసుకొని ఏం చేస్తారు, తీసుకొని మీకు ఇచ్చాగానే ఏం చేస్తారు, అమ్మో అన్నా కాలుతుందన్నా, చేయి కాలుతుందన్నా అంటారు కదా. ఎందుకు? దీనికి హ్యాండిల్ లేదు. కొంతమంది పిల్లలు కూడా ఇట్లనే ఉంటారు. ఎట్లుంటారు తెలుసా? వాళ్ళంతా మంచిగా ఉంటారు, మమ్మీ డాడీ మాట వింటారు, పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ వాళ్ళ జీవితంలో జీసస్ ఇస్ మిస్సింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మిస్సింగ్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇస్ మిస్సింగ్. దట్ ఈస్ జీసస్ క్రైస్ట్ ఇస్ మిస్సింగ్. ఒకవేళ మీ లైఫ్లో జీసస్ లేడంటే మీ లైఫ్ కూడా హ్యాండిల్ లేని కప్పే. సరేనా? కాబట్టి మీరు ఎంత మంచోళ్ళన్నా, నేను పొద్దున లేచి నేను బయటికి పోయి మా అమ్మకి టమాటాలు కొనుక్కొని వస్తానా, షాప్కి పోయి తీసుకొని వస్తానా, నేను పొద్దున లేచి మా అమ్మకి కిచెన్లో హెల్ప్ చేస్తానా అని కూడా మీరు అనొచ్చు. కానీ మీ లైఫ్లో జీసస్ లేడు అనుకోండి, మీరు ఎంత మంచోళ్ళని అయి ఉండొచ్చు, జీసస్ లేకపోతే మాత్రము మన లైఫ్ వేస్ట్. నువ్వెంత చదువుకున్నా, నువ్వెంత పెద్ద అయినాక, నువ్వు డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఇంజిన్ నీరు పోసిన ఏమన్నా అయినా కూడా నీ లైఫ్లో జీసస్ లేడంటే నీ లైఫ్ వేస్ట్. కాబట్టి పిల్లలు, మీరు ఏం చేయాలంటే, ఒకవేళ మీ లైఫ్లో జీసస్ లేడంటే మీరు ఏం చేయాలంటే యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించాలా. యేసయ్యా నన్ను, యూ కెన్ స్టార్ట్ ఆఫ్ బై స్పీకింగ్ టు గాడ్. దేవునితోని మాట్లాడడం ద్వారా ఆరంభించండి. అప్పుడు ఎట్లా నా జీసస్ని నా లైఫ్లో ఎట్లా యాక్సెప్ట్ చేయాలన్నా అంటే, యూ కెన్ స్టార్ట్ బై టాకింగ్ టు జీసస్. జీసస్తోని మాట్లాడండి. టెల్ హిమ్ ఆల్ ద రాంగ్స్ దట్ యువ్ డన్, ఆల్ ద సిన్స్ దట్ యువ్ డన్. దేవునికి చెప్పండి, ప్రభా నేను చాలాసార్లు అక్కని కొట్టినా, తమ్ముని కొట్టినా, చెల్లెని విసికించిన, చెల్లెని తిట్టిన, పక్కన వాళ్ళది ఇది దొంగతనం చేసిన, అబద్ధాలు చెప్పిన, అవన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకొని మీరు ఇంకేం చెప్పండి తెలుసా దేవునికి, యేసయ్యా నన్ను నీ బిడ్డగా చేర్చుకో యేసయ్యా అని మీరు అడిగితే యేసయ్యా చాలా హ్యాపీ అయి మిమ్మల్ని ఆయన బిడ్డగా చేర్చుకుంటాడు. అప్పుడు మీ లైఫ్ ఎట్లుంటుంది తెలుసా? హ్యాండిల్ ఉన్న కప్ లాగా అవుతుంది. లేకపోతే యేసే కానీ మీ లైఫ్లో లేకపోతే మీ లైఫ్ హ్యాండిల్ లేని కప్పే. సరేనా? మీకు ఇట్లా ఉండాలంటే ఇష్టమా? హ్యాండిల్ లేని కప్పు లాగా ఉండాలంటే ఎవ్వరికి ఇష్టంలే కదా. మంచిగా పరిపూర్ణంగా ఉండాలి మనం కదా. సరే, నెక్స్ట్ ఇంకొక కప్పు చూద్దాం మనం. ఈ కప్పు అయితే సూపర్ ఉంది కదా. ఈ కప్పు హోల్ కూడా లేదు. ఈ కప్పు చాలా బాగుంది, హ్యాండిల్ కూడా ఉంది కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కానీ లోపల ఎట్లుందో చూద్దాం. చూపియాలన్నా లోపల ఎట్లుందో. చూసిండ్రా ఎట్లుంది లోపల? చాలా డర్టీ ఉంది కదా. ఇట్స్ స్టెయిన్డ్ విత్ డర్ట్. మీరు సపోజ్ మా ఇంటికి వచ్చిండ్రు అనుకోండి, నేను మీకు దీంట్లో మీకు హాట్ బూస్ట్ ఇచ్చి అవి తాగు అని చెప్తే మీరు తాగుతారా? టీ చేసి ఇచ్చి దీంట్లో పోషిస్తే మీరు తాగుతారా? ఏమంటారు మీరు? ఏంది మైక్లన్నీ ఇట్లా ఇచ్చిండు, ఎవరన్నా మురికి కప్పులు ఇస్తారా అని చెప్పి తిడతారు కదా. మీరు ఎవ్వరికి ఇష్టం ఉండదు కదా మురికి కప్పుల తాగాలంటే. మీకు ఇష్టం ఉంటుందా? ఎవరన్నా అట్లా చేస్తారా? కిచెన్లో కప్పులో టీ తాగేసి సింక్ దగ్గర పెట్టి మళ్ళా తీసుకొచ్చి కడగకుండా దాంట్లోనే టీ పోసుకొని మళ్ళీ తాగుతారు ఎవరన్నా? ఎవ్వరు తాగరు కదా. ఎవరన్నా ఇట్లా తాగుతారా అంటారు కదా. కొంతమంది లైఫ్ కూడా ఇట్లనే ఉంటుంది. కొంతమంది సండే స్కూల్ పిల్లల లైఫ్ కూడా ఇట్లా ఉంటుంది. బయట నుంచి చాలా మంచిగా ఉంటారు, మంచిగా బైబిల్ తెచ్చుకుంటారు, మళ్ళీ సాంగ్ బుక్ తెచ్చుకుంటారు, మళ్ళీ తర్వాత నీట్గా డ్రెస్ చేసుకుంటారు, ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ అక్క అని మంచిగా చెప్తారు. కానీ వాళ్ళ హార్ట్లో మొత్తం కూడా బ్యాడ్ థాట్స్ ఉంటాయి. ఎవ్వరు లేనప్పుడు బ్యాడ్ థాట్స్ ఉంటాయి. అంత కోపం పెట్టుకుంటారు. మళ్ళీ ఎవ్వరు లేనప్పుడు పక్కన వాళ్ళకి గాసిప్స్ చెప్తా ఉంటారు. అంతా ఏం చేస్తారు? మమ్మీ ఉన్నప్పుడేమో మంచిగా చదువుతున్నట్టు, డాడీ ఉన్నప్పుడు మంచిగా బుక్ తెచ్చి చదువుతున్నట్టు యాక్టింగ్ చేస్తారు. మమ్మీ డాడీ వెళ్ళిపోగానే బుక్ పక్కన వాడేస్తారు, అదేస్తారు. దాన్ని ఏమంటారు తెలుసా? హిపోక్రసీ అంటారు. వేరే వాళ్ళని నమ్మించడం. లోపలేమో ఇట్లా ఉంటారు, బయటేమో ఇట్లా ఉంటారు. జీసస్ చాలా తిట్టిండు ఇట్లాంటి వారిని. మాథ్యూ 23:26 చదువుకుందామా?
మాథ్యూ 23:26లో జీసస్ చెప్పిండు ఇట్లాంటి కప్పు గురించి జీసస్ చెప్పిండు. మన అందరం చదువుకుందాము. మీ అందరి దగ్గర బైబిల్ ఉంటే మాథ్యూ 23:26 స్టీవెన్ అన్న వీలైతే స్క్రీన్ మీద పెడతాడు, మీరు అక్కడ కూడా చదవచ్చు. బట్ ఐ ట్రై టు రీడ్ ఇట్ అవుట్ ఫర్ యూ. మాథ్యూ 23:26 ఏముందో చూద్దామా? నేను చదువుతాను, మీరు ఒకవేళ తీసుంటే మీరు కూడా మీ బైబిల్ ఓపెన్ చేసి మీ బైబిల్లో చదవండి. మీ దగ్గరలో బైబిల్ లేకపోతే అన్న స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాడు, మీరు చూడొచ్చు. నేను చదువుతున్నాను. Thou blind Pharisee, cleanse first that which is within the cup and platter, then the outside of them will be clean also. జీసస్ ఏమంటున్నాడు? ఫస్ట్ క్లీన్ విత్ ఇన్ ద కప్, ఇన్సైడ్ ద కప్. కప్పు లోపల ఉన్న దాన్ని ఫస్ట్ క్లీన్ చేసుకోమని చెప్తున్నాడు. ఎవరు? నేను చెప్తలే, జీసస్ చెప్తుండు. ఫస్ట్ మన హార్ట్ని క్లీన్ చేసుకోవాలా. హార్ట్లో నుంచే అన్ని చెడ్డ తలంపులు వస్తాయి. ఏం చేస్తారు? ఫస్ట్ హార్ట్లో ఆలోచిస్తారు. హార్ట్లో ఏం చేస్తారు? ప్లాన్ వేస్తారు. మమ్మీ బయటికి పోగానే నేను కిచెన్లో పోవాలా, చెప్పకుండా గులాబ్ జామ్ ఒకటి నొక్కేయాలా అని హార్ట్లో ప్లాన్స్ వేస్తూ ఉంటారు కదా. హార్ట్ అంతా డర్టీ ఉంటుంది. మనం ఏం చేయాలా? ఆ డర్టీ ఉన్న హార్ట్ని మనము క్లీన్ చేసుకోవాలా. ఇప్పుడు ఈ కప్ ఇట్లున్నది, ఏం చేస్తాయి? కప్ ఇట్లనే ఉండే వదిలేస్తుందా మమ్మీ కానీ మీడ్ కానీ వచ్చి ఏం చేస్తారు? దీనిలో విమ్మేసి రుద్ది లేకపోతే ప్రిల్లేసి బాగా రుద్దుతారు. మీరు ఎప్పుడైనా చూసి ఉంటారు కదా, చర్చ్ లాంటి వాళ్ళు కూడా కప్స్ గ్లాసెస్ ఎట్లా కొట్టి బయట కడతారా, లోపల కూడా జుప్ అని క్లీన్గా కడతారు కదా. మనం కూడా మన లైఫ్ని క్లీన్గా కడుక్కోవాలా. ఎప్పుడు డిఫైల్మెంట్ మన హార్ట్లో వచ్చినా మనం ఏం చేయాలా? వెంటనే ఒప్పుకోవాలి. ఏసయ్యా, నేను ఐ హ్యాడ్ బ్యాడ్ థాట్స్, ఏసయ్యా నన్ను క్షమించేసయ్యా, నేను ఆయన గురించి చెడుగా ఆలోచించిన, ఏసయ్యా నన్ను క్షమించు, ఆమె గురించి చెడుగా ఆలోచించిన, ఏసయ్యా నన్ను క్షమించు అని చెప్పి మనం కూడా ఏం చేయాలంటే ఈ కప్ని క్లీన్ చేసుకున్నట్టు మనం కూడా మన హార్ట్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలా. లేకపోతే ఎట్లుంటుంది తెలుసా? మీ లైఫ్ ఈ మురికి కప్ లాగా ఉంటుంది. జీసస్ అయితే మిమ్మల్ని ఏమంటాడు తెలుసా? ఒకవేళ ఇట్లున్నది అంటే మీ లైఫ్ హిపోక్రిట్ అని అంటాడు మిమ్మల్ని కదా. హిపోక్రిట్స్కి చాలా పనిష్మెంట్ ఉంది. కాబట్టి మనం శుద్ధి చేసుకుంటూ ఉండాలి. మన లోపల మన హార్ట్లో కొంచెం డిఫైల్మెంట్ వచ్చినా కూడా మనం వెంటనే ఏసయ్య దగ్గర పోయి, ఏసయ్యా నన్ను క్షమించండి, ఏసయ్యా నన్ను శుద్ధి చేయండి ఏసయ్యా అని మీరు అడగాల. సరే, ఇంకొక కప్పు చూద్దాం మనం, లాస్ట్ కప్పు. ఈ కప్పు ఏందో చూద్దాం. ఈ కప్పు బయట అబ్బా చమకాయిస్తుంది కదా, లోపల కూడా చమకాయిస్తుంది. సూపర్ కదా అసలు. ఈ కప్పు ఎంత బాగుంది, సూపర్ ఉంది అసలు. ఐ లవ్ దిస్ కప్. ఈ కప్లో మీకు మంచిగా హాట్ చాక్లెట్ కాఫీ ఇచ్చినా, లేకపోతే టీ ఇచ్చినా, మిల్క్ ఇచ్చినా, ఇంకేమి ఇచ్చినా కూడా, మిల్క్ ఇస్తే కూడా మీరు ఏం చేస్తారు? మంచిగా వెరీ టేస్టీ ఏమంటారు? వా అంటారు కదా. ఎందుకు? కప్పు కూడా చాలా నీట్గా ఉంది, లోపల కూడా క్లీన్గా ఉంది. దిస్ ఇస్ అ వెరీ యూస్ఫుల్ కప్ కదా. మీరు కూడా మీ లైఫ్లో ఇట్లుండాలా. ఎట్లా? బయట నుంచి కూడా క్లీన్, లోపల నుంచి కూడా క్లీన్. చాలాసార్లు మనము ఈ కప్పు లాగా ఉంటాము, ఈ కప్పు లాగా ఉంటాము, ఇంకా హ్యాండిల్ లేని ఈ కప్ లాగా ఉంటాం. మీరు ఈ 3 కప్పుల్లో ఏ కప్ లాగా ఉన్నా కూడా మీరు ఈ కప్ లాగా మారడానికి దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. హీస్ ఇన్వైటింగ్ యూ. హీ వాంట్స్ టు మేక్ యూ లైక్ దిస్ కప్. కాబట్టి మీరు మీ హృదయాన్ని మార్చుకోవాలి మనం. మీరు ఈ కప్లో అయితే ఎంత యూస్ఫుల్ కదా ఈ కప్. మనం వాటర్ కూడా తాగొచ్చు, టీ, కాఫీ ఏమి ఇచ్చినా కూడా దీంట్లో మంచిగా తాగొచ్చు. అంటే మనం కూడా యేసయ్య కొరకు వాడబడే పాత్రలాగా ఉండాలి. దానికి హెల్ప్ చేసేది కూడా దేవుడే హెల్ప్ చేస్తాడు. సరేనా? కాబట్టి మీరు చూస్ చేసుకోవాలా. ఈ 4 కప్స్ ఉన్నాయి కదా, ఈ 4 కప్స్లో మీ లైఫ్ ఎట్లుందో చూసుకోవాలా. మీ లైఫ్లో జీససే లేడా? అన్నీ ఉన్నాయి కానీ జీసస్ లేడు. వీళ్ళు చూసిండ్రా? ఈ కప్ ఏం నేర్పిస్తుంది మనకి? ఎంత మిల్క్ వేసినా దీంట్లో ఏం ఆగదు. మీరు ఎన్ని సండే స్కూల్స్కి వచ్చినా, నాకు అన్ని స్టోరీస్ తెలుసా అన్న అని అంటారు కానీ క్యారెక్టర్ మారదు కొంతమందిది. ఎంత చక్కగా సండే స్కూల్కి వస్తారు కానీ వాళ్ళు మార్పే ఉండదు. వాళ్ళు పాత జీవితంలోనే
ఉంటారు. ఇట్లా ఉన్నట్లయితే మీ లైఫ్ మీరు మార్చుకోవాలా, సరేనా? ఒకవేళ మీ లైఫ్లో జీసస్ లేదంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఫర్ ద కప్ ఇస్ ద హ్యాండిల్. ఒకవేళ హ్యాండిల్ లేదంటే మీ లైఫ్లో జీసస్ లేదంటే మీరు హ్యాండిల్ లేని కప్పు అని మీరు టైటిల్ పెట్టుకోవాలా. మీ లైఫ్లో జీసస్ లేకపోతే స్టార్ట్ బై స్పీకింగ్ టు గాడ్, జీసస్ కమ్ ఇన్ టు మై హార్ట్, క్లెన్స్ మీ ఫ్రమ్ ఆల్ మై సిన్స్. నేను ఎన్నో తప్పులు చేసినాను, క్షమించను. ఒకవేళ మీరు ఇట్లున్నారు అనుకోండి, బయటికి వెళ్ళి మంచిగా ఉన్నారు, చర్చిలో ఎవ్వరికి తెలియదు మీరు లోపటేందో, సండే స్కూల్ ఎవ్వరు తెలియదు మీరు లోపటేందో, బయట మాత్రం చాలా మంచోళ్ళు అనుకుంటారు అందరు మిమ్మల్ని. స్కూల్లో కానీ, మమ్మీ డాడీ కానీ, చర్చిలో కానీ అందరూ మిమ్మల్ని మంచోళ్ళు అనుకుంటారు. కానీ లోపల మీరు ఇట్లున్నట్లయితే మీరు ఏం చేయాలి తెలుసా? యేసయ్యని అడగాల, క్షమాపణ అడిగి మన హృదయంలో ఉన్న డిఫైల్మెంట్ అంతా తీసేసుకోవాలా. తీసేసి ప్రభువా నన్ను క్లీన్ చేయండి అని ప్రార్థన చేసుకోవాలా. అప్పుడు అట్లా ప్రార్థన చేసుకుంటే దేవుడు మనల్ని ఈ కప్ లాగా మనల్ని చేస్తాడనమాట. కాబట్టి మనం ఎగ్జామిన్ చేసుకుందాం, మీరు ఏ కప్ లాగా ఉన్నారు అని మనము పరీక్ష చేసుకుందాం. పరీక్ష చేసుకొని జీసస్ చెప్పిండు కదా, ఒట్టి బయట శుభ్రం చేసుకోవద్దు, మీరు లోపల శుభ్రం చేసుకోండి అని ఫారిసీస్కి చెప్పిండు. ఫారిసీస్ కూడా ఎట్లుండేటోళ్ళు, బయట మాత్రం మంచోళ్ళలాగా పెద్ద పెద్ద డ్రెస్సులు, తెల్ల డ్రెస్సులు వేసుకొని వాక్యాలు కూడా మొత్తం ఇక్కడ మొత్తం రాసి ఉంటాయి వాళ్ళకి, అట్లుండేటోళ్ళు. కానీ వాళ్ళ లైఫ్ అంతా కూడా హిపోక్రటిక్ లైఫ్. అట్లాంటి లైఫ్ లీడ్ చేయొద్దని చెప్పి దేవుడు మనకు చెప్తున్నాడు. కాబట్టి మీ లైఫ్లో జీసస్ రావాలా. జీసస్ వచ్చి ఈ 4 లెసన్స్ గుర్తుపెట్టుకోండి. 4 టైప్స్ ఆఫ్ కప్స్ చూసినాం కదా. అ కప్ విత్ అ హోల్, అ కప్ వితౌట్ అ హ్యాండిల్, అ డర్టీ కప్ అండ్ అ క్లీన్ కప్. 4 కప్స్. విచ్ కప్ ఆర్ యూ అని మీరు ఎగ్జామిన్ చేసుకోవాలా. ఎగ్జామిన్ చేసుకొని దేవుని దగ్గర మీ లైఫ్ సరి చేసుకోండి. టేక్ అ డెసిషన్ ఇన్ యువర్ హార్ట్ అండ్ ద లార్డ్ విల్ బ్లెస్ యూ. షల్ వి ప్రే? Father in heaven, we want to thank you, praise you, worship you once again for speaking to us, oh Lord, through these 4 cups. Oh Lord, if we are a cup with a hole, Lord, who are every day coming to the church, coming to Sunday school, but there's no change in us, Lord, help us, Lord, to have a change in our life and in our lifestyle. We even pray, Lord, for a cup, Lord, without a handle, Lord. Many times, Lord, we are good, but Lord, you, the Lord Jesus Christ, is missing in our lives. Lord, change us, and Lord, help us to accept you as our personal Savior. We even pray, Lord God, that we may not be like the dirty cup that's clean on the outside, but filthy on the inside. Father, help us to clean ourselves from the inside. Many a times, we have faltered. We lived hypocritic lives. Lord, we pray that you cleanse each one of us and the children, oh Lord, who are listening to this. Help us to be like the good cup, the clean cup, which doesn't have any defilement from within or on the outside. I pray that you may change each and every child, O Lord, that they may accept you as our personal Savior. Lord, in this time of lockdown, we pray for every child, Lord, that they may use this time for your glory, that they may grow in the grace and knowledge of our Lord Jesus Christ. Help them in their studies as well. Lord, we pray that you may anoint every child, O Lord God, even those celebrating their birthdays in the past week, oh Lord, I pray that Lord, you may bless them. We pray especially for John Anna, Lord, who celebrated his birthday yesterday. We pray that you may bless him, Lord, and use him for your glory. Lord, thank you for keeping him as our leader, oh Lord, and we commit ourselves into your hands. Lord, I pray this prayer in Jesus' mighty name. Amen. మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్. ఐ హోప్ యూ విల్ రిమెంబర్ దిస్ లెసన్. చాలా ఈజీ కదా. 4 cups గుర్తుపెట్టుకోండి, ధ్యానించండి, బ్రతుకుని మార్చుకోండి. సరే, మనము తిరిగి వచ్చే వారము ఇదే టైంకి మనము తిరిగి ఈ సండే స్కూల్ కలిగి ఉంటాము. కాబట్టి కీప్ వాచింగ్ for updates. Once again, we would like to reiterate that there will not be any gathering here in Beraka Prayer House. దయచేసి గమనించండి, పెద్దలు కానీ పిల్లలు కానీ ఇక్కడ ఎటువంటి కూడిక కొరకు మీరు రావద్దని మేము మనవి చేసుకుంటున్నాము. అన్ని కూడికలు కూడా ఆన్లైనే జరుగుతాయి. మీరు ఎవరు కూడా ప్లీజ్ డు నాట్ కమ్ హియర్ ఫర్ అ గ్యాదరింగ్. ఎవ్రీథింగ్ విల్ బీ
Everything will be on YouTube or on Zoom. Please watch out for further updates. Thank you and praise the Lord.